వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఇక్కడ చేపలు చాలా ఫ్రెష్గా ఉంటాయి, ఎందుకంటే సముద్రం కదా. అట్లాగే ఆ వాటర్ అంతా కూడా ఆ సర్కిల్ బాగా స్మెల్ వస్తూ ఉంటుంది. అక్కడ కాకోకుండా కొంచెము ఇది ఓడరేవు బీచ్ ఒకటి, బా రామాపురం బీచ్ ఒకటి, రెండు ఉంటాయి. రామాపురం బీచ్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది. నీట్గా అంటే మరీ అంత నీట్గాని కాదు, ఓ మోస్తారు బెటర్. కానీ అది రాను రాను ఏమైపోతుందంటే మొత్తం విజిటింగ్కి వచ్చిన వాళ్ళందరూ తెచ్చుకున్నవి, తిన్నవి, తాగినవి, స్మోక్ చేసినవి, వేస్టేజ్ ఏంటి మొత్తం ఆ సర్కిల్లోనే వదిలేసి వెళ్తూ ఉన్నారు. ప్లీజ్ దయచేసి అలా చెయ్యకండి. అలా చేయడం వలన వాటర్ బాటిల్స్ ఏంటి, ఆ గాజు పెంకులు ఏంటి, ఇంకొకటి ఏంటి, ఏదైనా సరే అవి ఇసుకలోకి అలా వెళ్ళిపోయి రాను రాను మళ్ళీ మన కాళ్ళకే గుచ్చుకుంటాయి కదండి. దయచేసి అలా ఎవరు చెయ్యొద్దు. బీచ్ మనం ఎంత నీట్గా ఉంచుకుంటే అంత బాగుంటుంది కదా. వచ్చే వాళ్ళకి కూడా చాలా బాగా నీట్గా కనిపిస్తుంది. అందులో నా చిన్నపిల్లలు వస్తారు, మనం అంటే చూస్తూ నడుస్తూ వెళ్తాం, కానీ చిన్నపిల్లలు అలా కాదు కదా. అలా చూడంగానే పరుగులు పెడతా ఉంటారు. కాబట్టి దయచేసి అలా చెత్త చెత్త మాత్రం చెయ్యొద్దండి. ఈ రామాపురం బీచ్కి వచ్చే వాళ్ళకి ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే అక్కడ స్టే చేసి నైట్ డిన్నర్ చేయాలి, చాలా బాగుంటుంది. ఆ బీచ్ దగ్గరలో పెడతారు. స్టే చేయడానికి అక్కడ రిసార్ట్ ఉంటుంది. మార్నింగ్ లేవగానే మనకి అక్కడ టిఫిన్స్ కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. బట్ ఏంటంటే క్యాష్ మాత్రం అంతంత తీసుకొని పోతే మనకే పిడి పడుతుంది. కాబట్టి బాగా అమౌంట్ తీసుకొని వెళ్ళండి. ఫుల్ ఎంజాయ్ చేయాలంటే పర్స్ మాత్రం ఫుల్గా పెట్టుకోవాలి. ఒకళ్ళు ఇద్దరు అట్లా వెళ్ళకూడదండి. ఇట్లా బీచ్ వెళ్ళాలంటే కొన్ని ఫ్యామిలీస్ గ్యాదర్ అయి వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. కాబట్టి మీరు కూడా అట్లాగనే ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. అక్కడికి ఈ రామాపురం బీచ్కి వెళ్తే మనకు అక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం అంటూ మాత్రం ఏమీ రాదు. డబ్బు ఉంటే చాలు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇదొక్కటే కాదు, దాని పక్కల ఓడరేవు బీచ్ ఒకటి ఉంది, రామాపురం బీచ్ ఒకటి ఉంది, పాత చీరాలది బీచ్ ఏదో పేరుందండి, అది కూడా బాగానే ఉంటుంది. ఈ బీచే కాకోకుండా ఇంకా అట్లాగనే ముందుకు నడుచుకుంటూ అలా వెళ్తే ఏదో రాజుల కాలం నాటిది టెంపుల్ ఉంటుంది, అది కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఈ రామాపురం బీచ్లో రవితేజ మూవీ కూడా ఒకటి షూటింగ్ అయింది అక్కడ, చాలా ఫేమస్ అయింది కూడా ఆ మూవీ. మేము కూడా కావాలని వెళ్ళినది కాదండి ఈ ట్రిప్, ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ కోసం అని వెళ్ళాము. అక్కడ అందరం కలిసి వెళ్ళేసి వస్తే బాగుంటుంది. అసలు యాక్చువల్లీ ఇది సమ్మర్ హాలిడేస్లో విజిట్ చేసాం మేము. అక్కడికి వెళ్ళాక ఫ్రెండ్స్ అందరం అనుకొని అప్పటికప్పుడు అర్లీ మార్నింగ్ వెళ్ళాము. చూడండి ఎలా ఉందో, రాళ్ళు ఏంటి, అదంతా చూడండి ఎలా ఉందో. వాస్తవానికి నేను చెప్తున్నానని కాదు, కానీ మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు. కానీ పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. మన కోసం కాకపోయినా పిల్లల కోసం అన్నా వెళ్ళాలి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. వాడు ఏమనుకుంటాడు, వీడేమనుకుంటాడు అనేది కాసేపు పీక్ పక్కన పట్టేసినాం అనుకోండి, సో మనం కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా కుదిరితే విజిట్ చేయండి. ఇలా తడి మట్టితో గూళ్ళు కట్టడం అంటే చాలా ఇష్టం. కాకపోతే ఇప్పుడు మనం కడితే బాగుంటుంది కదా, పిల్లలు కడితే మాత్రం బాగుంటుంది. మనం కూడా కట్టే వాళ్ళు ఉంటారనుకోండి. మా బుడ్డది మాత్రం బాగా ఎంజాయ్ చేసింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ టైంలో మేము నలుగురం కలిసి వెళ్ళలేదు, ముగ్గురం మాత్రమే వెళ్ళాము, అంటే మా ఫ్యామిలీ తరపు నుంచి. సో మా పిల్లలు మాత్రం బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సమ్మర్ వెకేషన్ ఎక్కడికి వెళ్ళలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళాం కాబట్టి వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేసాము. నేను కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యాను. మీరు కూడా వెళ్ళి మీ హ్యాపీనెస్ కూడా నాకు కామెంట్ చేయండి.
వాటర్లోనే చేసేసేయాలి. చూడండి ఎన్ని క్రాబ్స్ వచ్చాయో బయటికి, ఎర్రవి తెల్లగా. క్యూటీ క్యూటీ ఇక్కడ రా. క్యూటీ అక్కడ కూర్చొని ఆడుదురమ్మా. క్యూటీ అక్కడ కూర్చొని ఆడుదురా. పదా అక్కడ కూర్చో. నాన్న ఇడికి రా, లేకపోతే ఇడికిదా. ఏంటో గూడు కడతామంటే గూడు రావట్లే, నా మొహం రావట్లే. అవునవును, ఉన్నాయి, చాలా క్రాబ్స్ ఉన్నాయి. అయ్యో. శిఖరం బాగుందా నా శిఖరం? ఒక్కటేది నువ్వు కట్టుకో. శిఖరం పోయింది.
థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.